గద్వాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య మనస్పర్ధలు పతాక స్థాయికి వెళ్ళినాయి. గద్వాల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, వాళ్ళిద్దరి మధ్య గ్రూపు తగాదాలు ఎవరికి కలిసి వచ్చే అంశం అంటే భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం. అది డీకే అరుణకు కంచుకోట. డీకే అరుణకు సమీప బంధువే కృష్ణమోహన్ రెడ్డి. కొంతకాలము డీకే కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశాడు కృష్ణమోహన్ రెడ్డి. స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ అరంగేట్రం చేసిన కృష్ణమోహన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి అక్కడ ఎమ్మెల్యేగా 2018లో గెలిచాడు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆమె అలంపూరు నియోజకవర్గానికి చెందిన మానవపాడు అనే మండలం నుంచి ఏకగ్రీవంగా టీఆర్ఎస్పై గెలిచి ఆ జిల్లా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆశీస్సులతో ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యారు. ఈ మధ్యకాలంలో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా ఈ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య ఉన్న గ్రూపు తగాదాలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తర్వాత నెక్స్ట్ పదవి ఎమ్మెల్యే కావాలి, శాసనసభ్యురాలు కావాలనే ఆ సరిత యొక్క ఆరాటం ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టేసింది. ఒక గురుకుల పాఠశాల గద్వాల నియోజకవర్గ పరిధిలో ప్రారంభోత్సవానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ని, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా ఆహ్వానించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఎదురెదురు పడి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఉప్పు నిప్పులా తయారయ్యారు. ఈ కార్యక్రమము ఎమ్మెల్యే వచ్చిన తరువాత జిల్లా పరిషత్ చైర్మన్ సమక్షంలో ఇద్దరు కలిసి ఆ భవనాన్ని ప్రారంభోత్సవం చేయవలసి ఉండగా సరిత తనంతరగా తానే ఒంటరిగా గురుకుల పాఠశాల భవనానికి ప్రారంభోత్సవం చేసేసింది. కొంత ఆలస్యంగా వచ్చిన కృష్ణమోహన్ రెడ్డి ఆగ్రహావేశాలకి గురయ్యాడు. అక్కడ ఉన్న ఉద్యోగులపై దుర్భాషలాడుతూ నన్ను పిలిచి అవమానపరిచారు అని చెప్పి అక్కడుండే ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క గళ్ళా పట్టుకోవటం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు, యావత్ ప్రభుత్వ సిబ్బందిలో అసంతృప్తిని, ఆగ్రహావేశాలను రగిల్చింది. కృష్ణమోహన్ రెడ్డి ఆయనకు వచ్చిన ఆవేశాన్ని నియంత్రించుకోలేక అధికారులపై విరుచుకుపడడం అనేది మాటల రూపాన దుర్భాషలే కాకుండా భౌతికంగా ఆయన్ని గల్లా పట్టుకోవటం అనేది ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ కూడా వీక్షించడం జరిగింది. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం జిల్లా పరిషత్ చైర్మన్కి పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ తరువాతనే ఎమ్మెల్యే. కనుక పదవి రీత్యా సరితకు పెద్ద ప్రోటోకాల్ ఉన్నా, అది పెద్ద పదవి అయినా ఎమ్మెల్యే వచ్చే వరకు వేచి ఉండి కలిసి చేయవలసిన ప్రారంభోత్సవము తను ఒంటరిగా చేయటం అనేది గ్రూపు తగాదాలకు నిప్పులో పెట్రోల్ పోసినట్టుగా ఆ నియోజకవర్గంలో బగ్గుమన్నది.
అలంపూర్ నియోజకవర్గం రిజర్వ్డ్ నియోజకవర్గం అవటం వల్ల రిజర్వ్డ్ నియోజకవర్గంలో డాక్టర్ అబ్రహాం శాసనసభ్యుడు టీఆర్ఎస్ శాసనసభ్యుడి యొక్క ఆశీస్సులతో మానవపాడు నుంచి గెలిచింది. అక్కడ అవకాశం లేదు కనుక గద్వాల్ నియోజకవర్గం మీద కన్నేసింది జిల్లా పరిషత్ చైర్మన్. ఇక అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నిలువున 2 వర్గాలుగా 2 గ్రూపులుగా చేలిపోయింది. ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళిపోయినా అక్కడ అది వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. అక్కడ సమస్య సాగునీరు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఆర్డిఎస్ నుంచి ఆ కాలువ ద్వారా సరిగా నీళ్లు రాక గద్వాల అలంపూర్ 2 నియోజకవర్గాల్లో ఉండే రైతులు కౌలు రైతులు అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ ఆర్డిఎస్లో నీరు రాని కారణం వల్ల పంటలు వేసుకోలేకపోవటం, పంటలు ఎండిపోవటం అనేది గత 30-40 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న విషయమే. ఇటువంటి పరిస్థితులలో సరిత కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఉండే గ్రూపు తగాదాలు ఎవరికి కలిసి వచ్చిన అంశం అంటే, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డికే అరుణ తిరుగులేని నాయకురాలుగా తను నిలబెట్టిన అభ్యర్థిని కానీ గద్వాల్ నియోజకవర్గంలో గెలిపించుకోవడానికి ఈ టీఆర్ఎస్ గ్రూపు తగాదాలు కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి వాసుడు వ్యవసాయ శాఖ మంత్రి కూడా సరితను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎంపిక చేయటము, తదుపరి ఆమెను శాసనసభ్యురాలుగా పంపాలనే కోరిక ఆయన ఆశీస్సులు ఉన్నాయని గద్వాల నియోజకవర్గంలో ప్రచారంలో ఉంది. అయితే కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకేమే నేను సీట్లు ఇస్తానని ప్రకటించినా అది కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం. కేసీఆర్ ఇంతవరకు ఎప్పుడూ చెప్పింది చెయ్యడు. ఏదో ఊరట కోసం ఓదార్పు కోసం సిట్టింగులకి ఇస్తానని చెప్పినా సిపిఐ సిపిఎంతో పొత్తు కుదిరిన దృష్ట్యా ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 15 సీట్లు కామ్రేడ్లు ఆశిస్తున్నారు. ఆ 15 సీట్లలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? కేసీఆర్ సిట్టింగులకే సీట్లు అన్నాడు. మరి ఆ 15 మందిని ఎక్కడ సీట్లు ఇస్తాడు? ఏ విధంగా సర్దుబాటు చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ దినదినానికి దిగజారిపోయి కాంగ్రెస్లో ఉండే ముఖ్య నాయకులందరూ కూడా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్ర స్థాయికి దిగజారిపోయిందో అలా జరిగిన పక్షంలో కేసీఆర్ సోనియా గాంధీతో మాట్లాడి రాబోయే 2023 నవంబర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కి కామ్రేడ్లకు పొత్తు కుదిరింది. కాంగ్రెస్తో కూడా పొత్తు కుదిరితే కాంగ్రెస్ పార్టీకి ఒక 15-20 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ఎట్లా చూసినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చే అవకాశం లేదు. కనుక కేసీఆర్ ఇచ్చిన అది హామీ కేవలం హామీగా నీటి మూటలాగానే మిగిలిపోతుంది. ఆఖరి నిమిషంలో పరిస్థితులను బట్టి అభ్యర్థులను మార్చడం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే నివేదికల ప్రకారం ప్రస్తుతం ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు. ఆ 40 సీట్లలో అభ్యర్థులను మార్చవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్కి ఆయన సూచించడం జరిగింది. వాళ్ళ స్థానంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, ఎమ్మెల్సీలు ఇటువంటి వారిని ప్రవేశపెట్టి ప్రజల్లో ఎవరికైతే మంచి పేరుందో వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపిక చేయమని పీకే ప్రశాంత్ కిషోర్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఆయన వ్యూహకర్త మాట వింటే ఆ 40లో ఏదైనా ఉపయోగం ఉంటుంది.
కనుక ఎట్టి పరిస్థితులలో కూడా కేసీఆర్ చేసిన ప్రకటన సిట్టింగులకు మాత్రమే ఎమ్మెల్యే సీట్ ఇస్తాననేది అసంభవం. కాంగ్రెస్ పార్టీ కామ్రేడ్లతో పొత్తు కుదిరితే చాలామంది నిరుత్సాహానికి గురై ఎవరైతే శాసనసభ్యుడిగా కొనసాగించాలని కోరుకుంటుందో వాళ్ళు పార్టీ మారి భారతీయ జనతా పార్టీలో ప్రవేశించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తానన్న ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకునే అవకాశం లేదు. చేరికల కమిటీ యొక్క రికమెండేషన్ల మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతి పొందిన తర్వాత మాత్రమే టీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకుల యొక్క చేరికలు బీజేపీలో ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వరకు ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద చిన్న మధ్యస్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు వస్తూ అన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే బీజేపీలో చేర్చుకోవాలని కేంద్ర జాతీయ పార్టీ ఆదేశాలు, ముఖ్యంగా హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చిన తరుణంలో సొంత పార్టీలో సీట్ లేదు, భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటారో లేదో నమ్మకం లేదు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చిన తరువాత చాలా జాగ్రత్తగా బీజేపీ ఆచి తూచి అడుగులు వేస్తూ నమ్మకస్తులను, తప్పకుండా గెలిచే అవకాశం ఉండి ప్రజాదరణ కలిగిన టీఆర్ఎస్ నాయకులను మాత్రమే పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించిన తరుణంలో గద్వాల నియోజకవర్గ రాజకీయం రసకందంగా మారింది. చిలికి చిలికి గాలివానై టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ని కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.